South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. అందరికీ నమస్తే, నేను మీ యశస్వి సంతోష్. సో చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ మమ్మల్ని అడుగుతున్నారు, తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి. ఎందుకంటే మన కౌన్సిలింగ్ డేట్స్ అనేవి రాబోతున్నాయి. కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, స్టెప్స్ ఎలా ఉంటాయి, లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ ఎలా తెలుసుకోవాలి, కట్ ఆఫ్స్ అనేవి, అండ్ ఏ డాక్యుమెంట్స్ రెడీ పెట్టుకోవాలి, వీటిలన్నింటి కోసం ఈ వీడియోని చూడండి. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఎందుకంటే రెగ్యులర్లీ మేము ఎంసెట్ కౌన్సిలింగ్ గురించి పోస్ట్ చేస్తూ ఉంటాము. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే, మనకి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ నోటిఫికేషన్ అనేది మనం నెక్స్ట్ 1-2 వీక్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ నోటిఫికేషన్లో ఏంటంటే ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఉంటాయి. అంటే మనకి డేట్ ఆఫ్ కౌన్సిలింగ్ కమెన్స్మెంట్, అంటే కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతోంది, అండ్ ఎవరెవరు ఎలిజిబుల్, అండ్ మైనారిటీ స్టూడెంట్స్కి వాళ్ళకి స్పెషల్ నోటిఫికేషన్, ఏ వెబ్సైట్ నుంచి లాగిన్ చేసుకోవచ్చు, అవన్నీ డీటెయిల్స్ అనేవి ఇస్తారు. ఆ వెబ్సైట్ అదంతా కూడా మేము రివీల్ చేస్తాం ఈ వీడియోలో. సో చూస్తూ ఉండండి. సో మీకు నోటిఫికేషన్ రాగానే కౌన్సిలింగ్ది ఒక పర్టికులర్ డేట్ అనేది ఉంటుంది. ఆ డేట్ నాడు మీరు ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ చేయాల్సింది ఏంటంటే, మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి, కౌన్సిలింగ్ ఫీ అనేది పే చేయాలి. సో ఇప్పుడు మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయాలంటే మీరు ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మన టీజీ ఎబ్సెట్ వెబ్సైట్కి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. అంటే మీ బేసిక్ డీటెయిల్స్, మీ హాల్ టికెట్ నెంబరు అది కొట్టంగానే మీకు బేసిక్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఇంకొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేవి మీరు ఫిల్ చేశాక మీరు కౌన్సిలింగ్ ఫీ అనేది ఫస్ట్ పే చేయాలి. ఈ కౌన్సిలింగ్ ఫీ ఏంటంటే, మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉంది అని వాళ్ళకి తెలుస్తుంది. సో అందుకే ఈ కౌన్సిలింగ్ ఫీ అనేది ఛార్జ్ చేస్తారు. ఆ ఫీ అవన్నీ డీటెయిల్స్ కూడా మనం నోటిఫికేషన్లో చూస్తాము. సో ఈ కౌన్సిలింగ్ ఫీ అనేది పే చేశాక సెకండ్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే, మీరు స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ స్లాట్ దేనికి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్టింగ్లోనే మీ సర్టిఫికేట్స్ ఉన్నవన్నీ వెరిఫై చేస్తారు. సో ఇప్పుడు మీకు లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఏంటో నేను మీకు చెప్తాను. ఫస్ట్లీ మీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఒరిజినల్ ర్యాంక్ కార్డ్ ఉండాలి. దెన్ మీ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఫిల్ చేశారో, మీకు ఏమైనా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్, ఇది ఎస్పెషలీ ఫర్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్, ఎవరైతే రీయింబర్స్మెంట్ కోసం ట్రై చేస్తున్నారో, ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ స్టూడెంట్స్, మైనారిటీ స్టూడెంట్స్, మీ ఇన్కమ్ సర్టిఫికేట్, కాస్ట్ సర్టిఫికేట్. దెన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇస్ ఆధార్ కార్డ్, మీ అందరి ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డ్ అనేది ఉండాలి. దెన్ మీ స్టడీ సర్టిఫికేట్స్, మీరు 7th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఆర్ 12th దాకా చదువుకున్న సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉండాలి. ఇది కాకుండా మీరు స్పోర్ట్స్ కోటా ఎన్సీసీ స్టూడెంట్స్ ఉంటే ఆ రెలవెంట్ సర్టిఫికేట్స్ అన్నీ పెట్టుకుని మీరు రెడీగా ఉండాలి. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. ఇవి కాకుండా ఇంకొన్ని డాక్యుమెంట్స్ ఉండొచ్చు, బట్ ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. సో మీరేం చేస్తారంటే, మీకు పర్టికులర్ టైం ఫ్రేమ్ అనేది ఇస్తారు. ఆ టైం ఫ్రేమ్లో మీరు స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఆ స్లాట్ ఎక్కడ బుక్ చేసుకుంటారు, హెల్ప్ లైన్ సెంటర్స్ అనేవి ఉంటాయి. సో ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ తెలంగాణలో ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ అనేవి ఉంటాయి. మ్యాక్సిమం హెల్ప్ లైన్ సెంటర్స్ హైదరాబాద్లో ఉంటాయి. సో ర్యాంక్ వైజ్ మీకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అనేది పిలుస్తారు. మీరు కావాల్సిన స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఇది సింపుల్ ప్రాసెస్. ఈ స్లాట్ బుకింగ్ అనేది ఏంటంటే, మీరు ఆ రోజు వెళ్ళి సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకోవాలి. సో అక్కడ మీరు ఇవన్నీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్లస్ 2 జెరాక్స్ కాపీస్ తీసుకెళ్లారంటే, నేను చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ, వాళ్ళు మీకు ఒక స్లిప్ ఇస్తారు. దాంట్లో ఏంటంటే మీకు ఆర్ఓసి నంబర్ అని ఉంటుంది, ప్లస్ మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి. ఈ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి అనేవి చాలా ఇంపార్టెంట్. ఇది మీరు చేంజ్ చేయకూడదు. ఈ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఏదైతే పర్మనెంట్ మొబైల్ నెంబర్, పర్మనెంట్ ఈమెయిల్ ఐడి ఉందో అదే ఇవ్వండి. ఒకవేళ మీకు అది లేకపోతే మీ పేరెంట్స్కి ఇవ్వండి. మీ పేరెంట్స్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వండి. సో మీరు ఈ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇచ్చారనుకోండి, మీకు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఇప్పుడు యాక్చువల్ ప్రాసెస్ అనేది కమెన్స్ అవుతుంది. ఎందుకంటే మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడికి లాగిన్ ఐడి, పాస్వర్డ్ అనేది మీరు జనరేట్ చేసుకోవచ్చు. సో అప్పుడు మీరు లాగిన్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే, మీరు ఇప్పుడు లాగిన్ చేసుకుని ఆప్షన్స్ అనేవి ఇవ్వచ్చు, వెబ్ ఆప్షన్స్. సో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మీరు లాగిన్ చేసి ఈ వెబ్ ఆప్షన్స్ అనేవి మీరు లైన్గా
ప్రయారిటీ వైజ్ బ్రాంచ్ కాలేజ్ అవన్నీ డిసైడ్ చేసుకుని ప్రయారిటీ వైజ్ మీరు ఈ వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చుకోవచ్చు. సేమ్ వెబ్సైట్లో ఇవన్నీ ఉంటాయి. ఆ వెబ్సైట్ కూడా నేను ఇప్పుడు రివీల్ చేస్తాను. ఆ వెబ్సైట్ ఏంటంటే tgepset.nic.in. సో tgepset.nic.in ఇది ఒఫిషియల్ వెబ్సైట్ మన ఎంపీసీ కౌన్సిలింగ్కి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కౌన్సిలింగ్కి. ఇప్పుడు మీరు చూడొచ్చు వెబ్సైట్ ఇంకా యాక్టివ్ లేదు, కానీ మీకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ అనేది ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో, ఫైనల్ ఫేజ్లో ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్కి కట్ ఆఫ్స్ అనేవి రివీల్ చేయడం జరిగింది. సో మీరు ఈ డాక్యుమెంట్ ఈ వెబ్సైట్కి వెళ్ళి ఈ లింక్ అనేది మీరు క్లిక్ చేశారంటే మీకు కంప్లీట్ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్ అనేవి మీకు తెలిసిపోతాయి. కాలేజ్ వైజ్, కట్ ఆఫ్ వైజ్, రిజర్వేషన్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఎంత ఉండేది, ఏది మన క్లోజింగ్ ర్యాంక్ ఉండేది అని మీకు తెలిసిపోతుంది. మీరు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, ఫైనల్ ఫేజ్ 3 చూసుకోవచ్చు. అవర్ రికమెండేషన్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్ది మాత్రమే చూడండి, ఎందుకంటే సెకండ్ ఫేజ్ ఇయర్ బై ఇయర్ వేరీ అవుతుంది. ఫస్ట్ ఫేజ్ మీరు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ చూసారంటే ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది కట్ ఆఫ్స్. సో మీరు ఇప్పుడు ఈ డాక్యుమెంట్లో మీరు ఓపెన్ చేసి ఈ ఫస్ట్ ఫేజ్ ర్యాంక్ వైజ్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఓపెన్ అయింది, ఇక్కడ మనం చూస్తున్నాము. సో ఒక ఎక్సెల్ షీట్లో మీకు ఇచ్చారు. సో మహావీర్ కాలేజ్లో మీకు ఓసీకి ఏం కట్ ఆఫ్, కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ వైజ్ ఓసీ బాయ్, ఓసీ గర్ల్, బీసీఏ బాయ్, బీసీఏ గర్ల్, బీసీబీ బాయ్, బీసీబీ గర్ల్, బీసీసీ బాయ్, బీసీసీ గర్ల్, ఇలా మీకు ప్రతి ఒక్క బ్రాంచ్ది కట్ ఆఫ్ ఇచ్చారు. ట్యూషన్ ఫీ కూడా డీటెయిల్డ్గా ఇచ్చారు. దేనికి ఎఫిలియేషన్ ఉంది, జేఎన్టీయూ ఎఫిలియేటెడా, ఓయూ ఎఫిలియేటెడా, అన్నింటిది డీటెయిల్డ్గా మనకి దీంట్లో ఇవ్వడం జరిగింది. సో మీరు ఫిల్టర్ పెట్టుకుని మీకు కావాల్సిన కాలేజ్ కూడా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సపోజ్ టాప్ కాలేజెస్ లైక్ బీవీఆర్ఐటి చూడాలి. సో ఇక్కడ మీకు ఉంటుంది బీవీఆర్ఐటి, మీరు చూసుకోవచ్చు కంప్యూటర్ సైన్స్కి కట్ ఆఫ్ ఎంత. సో ఇక్కడ మీకు బ్రాంచెస్ అన్నీ కనిపిస్తాయి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ది కట్ ఆఫ్ ఎలా, మీకు మీ ర్యాంక్ బట్టి టాప్ కాలేజెస్లో మీకు సీట్ వస్తుందా లేదా అని తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి మీ లిస్ట్ అనేది మీరు ఫైనలైజ్ చేయాలి. మీరు ఈ లిస్ట్ అనేది ఫైనల్ చేశాక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మీరు ఆప్షన్స్ అనేవి సేవ్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ సేవ్ చేసుకున్నాక మీకు ఫైనలీ ఈ ఆప్షన్ సేవ్ చేసుకున్నాక ఆప్షన్స్ అనేవి లాస్ట్ కట్ ఆఫ్ డేట్ అప్పుడు ఆటోమేటికలీ ఫ్రీజ్ అనేవి అయిపోతాయి. ఈ ఫ్రీజ్ అయిపోయాక మీకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఇప్పుడు ఈ అలాట్మెంట్ ఆర్డర్లో సో లాస్ట్కి మీకు లాస్ట్ డే అయ్యాక ఈ ఆప్షన్స్ అనేవి ఫ్రీజ్ అయిపోతాయి అండ్ అలాట్మెంట్ అనేది ఇస్తారు. సో ఈ అలాట్మెంట్ అనేది రాగానే మీకు 2 ఆప్షన్స్ ఉంటాయమ్మా. ఒకటి ఏంటంటే మీరు వచ్చిన కాలేజ్ యాక్సెప్ట్ చేయొచ్చు. యాక్సెప్ట్ చేసి అంటే యాక్సెప్ట్ చేస్తే మీరు ఫీ రీయింబర్స్మెంట్ అనేది మీకు ఎంత వస్తుంది అవన్నీ కూడా మీకు అలాట్మెంట్ ఆర్డర్లో తెలిసిపోతుంది. మీకు ఒకవేళ నచ్చితే అది మీరు యాక్సెప్ట్ చేసి రిమైనింగ్ ఫీజు ఏదైతే ఉందో అది కట్టి మీరు సెకండ్ రౌండ్కి వెళ్ళొచ్చు. ఆర్ ఇంకో ఆప్షన్ ఏంటంటే మీరు రిజెక్ట్ చేసి సెకండ్ రౌండ్కి వెళ్ళొచ్చు. రిజెక్ట్ చేస్తే మీ సీట్ అనేది పోతుంది. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే మీ సీట్ ఉంటుంది, బట్ మీరు సెకండ్ కౌన్సిలింగ్లో కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు యాక్సెప్ట్ చేశాక మీకు బెటర్ కాలేజ్ వచ్చింది అనుకోండి, యాక్సెప్ట్ చేశాక కూడా సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్లీ మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వాలి. సపోజ్ మీకు 14th or 15th ఆప్షన్ అలొకేట్ అయింది, ఓన్లీ 1 to 14 పెట్టండి సెకండ్ కౌన్సిలింగ్లో, సో దట్ మీకు బెటర్ కాలేజ్ వస్తుంది. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే డైరెక్ట్ రిజెక్ట్ చేసి సెకండ్ రౌండ్కి వెళ్తారు. ఇప్పుడు డైరెక్ట్ రిజెక్ట్ చేస్తే డిసడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఆ సీట్ అనేది ఉండదు. సో సీట్ పెట్టుకునే మీరు సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్కి వెళ్ళండి. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ది స్టూడెంట్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు మాకు ఫీ రీయింబర్స్మెంట్ అనేది వస్తుందా, ఫీ రీయింబర్స్మెంట్ ఎవరికి వస్తుంది. ఫస్ట్లీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణలో రూల్స్ అనేవి కొంచెం కాంప్లికేటెడ్ ఫర్ ఎవ్రీ రిజర్వేషన్ కేటగిరీ. మీకు బిలో 10,000 ర్యాంక్ వస్తే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్, గవర్నమెంట్ కాలేజెస్లో చదివిన స్టూడెంట్స్, మైనారిటీ స్టూడెంట్స్కి ఏ ర్యాంక్ వచ్చినా కానీ ప్రాబ్లం అనేది లేదు. నెక్స్ట్ ఇప్పుడు మీకు 10,000 అబవ్ ర్యాంక్ వచ్చినా కానీ పార్షియల్ రీయింబర్స్మెంట్ అంటే 35,000 వరకు రీయింబర్స్మెంట్ అనేది కూడా స్టూడెంట్స్కి వస్తుంది. దానికి ఏంటంటే కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఉంటుంది. మీరు 75% అటెండెన్స్ అనేది ఇంజనీరింగ్ కాలేజెస్లో మెయింటైన్ చేయాలి. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండకూడదు.
థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మీరు ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కరెక్ట్గా పెట్టాలి. మీ ఇన్కమ్ 2.5 lakhs బిలో ఉండాలి, కాస్ట్ సర్టిఫికేట్ కరెక్ట్గా లేటెస్ట్ది సబ్మిట్ చేయాలి. ఇవన్నీ చేస్తే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫీ రీయింబర్స్మెంట్. ఆ ఫీ రీయింబర్స్మెంట్ గురించి కూడా మీకు అలాట్మెంట్ ఆర్డర్లో క్లియర్లీ తెలిసిపోతుంది. సో మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే నేను చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ మీరు రెడీ పెట్టుకోవాలి. నెక్స్ట్ మీరు వెబ్సైట్కి వెళ్ళి మీ అనాలిసిస్ అనేది చేయండి. అంటే మీకు కావాల్సిన బ్రాంచెస్, లాస్ట్ టైం మేము ఆల్రెడీ ఒక వీడియో చేసాము వేర్ వి టోల్డ్ యూ ఒక్కొక్క బ్రాంచ్ది సిగ్నిఫికెన్స్ ఏంటి, టాప్ కాలేజెస్ లిస్ట్ ఏంటి, ఆ బ్రాంచెస్ ఆ టాప్ కాలేజెస్లో మీకు వస్తున్నది మీరు ఒక లిస్ట్ అనేది చేసుకోవాలి. దాని తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్లో లైన్గా మీరు పెట్టుకుని ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఫాలో అయితే మీకు మంచి సీట్ అనేది వస్తుంది. మీకు ఒకవేళ వీడియో నచ్చితే షేర్ చేయండి అందరితో అండ్ కామెంట్ యువర్ ర్యాంక్ అండ్ ది బ్రాంచ్ విచ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్. మేము మీకు రెస్పాండ్ అవుతాము. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ తెలంగాణ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ ప్రాసెస్.